వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో ప్రొఫెసర్ కాసుల కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడాడు. ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై వైద్యం కోసం వచ్చిన చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేయించాడు. కొత్త మందులు, వ్యాక్సిన్లను పిల్లలపై ప్రయోగించాడు. ఈ విషయం బయటకు తెలియడంతో క్లినికల్ ట్రయల్స్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నీలోఫర్ హాస్పిటల్లో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగించి ఆ తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. కొందరు డాక్టర్ల సహకారంతోనే పిల్లలపై పరీక్షలు చేస్తున్నారు. కొన్ని రకాల డ్రగ్స్ ని కూడా చిన్నారులపై ప్రయోగిస్తున్నట్లు పీడియాట్రిక్స్ విభాగంలోని ప్రొఫెసర్ ఫార్మా కంపెనీలతో కలిసి అనధికారికంగా ట్రయల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వైన్ ఫ్లూ, రోటా, హెచ్పీవీ, ఎంఆర్ వ్యాక్సిన్లను సదరు ప్రొఫెసర్ పిల్లలకిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు కొందరు డాక్టర్లు చెబుతున్నారు. నీలోఫర్లో క్లినికల్ ట్రయల్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయని అంటున్నారు నీలోఫర్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత. క్లినికల్ ట్రయల్స్ కోసం గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న రమేష్ రెడ్డి అనుమతినిచ్చారని అన్నారు. ఏ చిన్నారి మీద అయినా క్లినికల్ ట్రయల్ చేయాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మాత్రమే చేస్తామని అంటున్నారు. చాలా కంపెనీలకు సంబంధించిన ప్రయోగాలు మేము ఎథిక్ కమిటీ అనుమతితో చేస్తామని, ఇప్పటివరకు ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదన్నారు. మాకు ఫార్మా కంపెనీల నుంచి ఎలాంటి వాటా ఉండదని, కొందరు కావాలనే నీలోఫర్ ఆసుపత్రికి చెడ్డ పేరు తేవాలని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సుజాత ఎన్టీవీతో చెప్పారు. ఆసుపత్రి మళ్ళీ ఒకసారి వార్తలోకి ఎక్కింది. ఈసారి చిన్నపిల్లలకు క్లినికల్ ట్రయల్ చేస్తున్నారు, ఇది చాలా నేరం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పీడియాట్రిషియన్ మనతో ఉన్నారు రవికుమార్ గారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకోసం క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి వచ్చింది? దానికి ముందస్తుగా ఎవరు అనుమతులు తీసుకున్నారు, ఏంటి? క్లినికల్ ట్రయల్స్ అనేది రొటీన్గా జరిగేదే. ప్రతి హాస్పిటల్లోనూ, టెరిటరీ హాస్పిటల్స్లో, టీచింగ్ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. ఎందుకోసమంటే మేమే కాదు, గాంధీ హాస్పిటల్ అవని, ఉస్మానియా అవని, వరంగల్ అవని ఆల్ టీచింగ్ హాస్పిటల్లో చేస్తుంటాము. దట్ ఈస్ పాయింట్ 1. ఇది మల్టీ సెంట్రిక్ స్టడీ, అంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. మేము చేయకపోతే కొత్త డ్రగ్ మార్కెట్లోకి రాదు. సో ఇవి మేము ఎథికల్ కమిటీ పర్మిషన్ అనేసి, ఎథికల్ కమిటీ అంటే ఒక 12 మంది కూర్చుంటారు. ఫస్ట్ మేము సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుంటాము. ఆ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అప్పుడు మేము ఎథికల్ కమిటీకి వెళ్తాం. ఎథికల్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఎథికల్ కమిటీలో 12 మంది కూర్చున్న తర్వాత, ఎథికల్ కమిటీ 12 మంది కూర్చున్న తర్వాత వాళ్ళ అప్రూవల్ తోటి దెన్ విల్ స్టార్ట్ ద స్టడీస్. దట్స్ ఆల్. ఇందులో ఇల్లీగల్ అనేది ఏమీ లేదు. ఎవరో కావాలని దుష్ప్రచారం చేయడానికి, ఓన్లీ టు డ్యామేజ్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ మై పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ పేరు స్పాయిల్ చేయడం కోసం ఈ వార్తల్లో మీ వరకు తీసుకొచ్చిండ్రు. ఏ మందుల్ని మీరు ఇప్పటి వరకు చిన్నపిల్లల మీద ప్రయోగం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోటా వైరస్ ఉన్నది. రోటా వైరస్ ఒక కంపెనీ చేసిన తర్వాత ఇంకో కంపెనీ వాళ్ళు తయారు చేయాలంటే అది మేము అప్రూవల్ ఇస్తేనే వాళ్ళు మార్కెట్లోకి తీసుకురాగలరు. సో రోటా వైరస్ గురించి చేస్తున్నాము. అదొకటి. ఎంఆర్ ఉంది. అప్పుడు లాస్ట్ టైం మీజిల్స్ అండ్ రుబెల్లా అంటాము. ఎంఆర్ వ్యాక్సిన్ చేసినాము. సో ఇట్లాగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి. 90% ఆర్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ. అడల్ట్లో కొన్ని అప్రూవల్ ఉంటుంది, పీడియాట్రిక్లో అప్రూవల్ ఉండదు. సో దిస్ ఈస్ ద స్టడీ వీఆర్ డూయింగ్ ఇట్. అంటే క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎక్కువ ల్యాబ్లో జరుగుతుంటాయి, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలో జరుగుతుంటాయి. ప్రత్యక్షంగా చిన్న పిల్లల మీద, అభంశుభం తెలియని పిల్లల మీద తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? అది క్లినికల్ ట్రయల్స్ అనండి 1, 2, 3, 4 అని ఉంటాయి. 1 ఈజ్ ఓన్లీ 1 పర్సన్ మీద, ఇఫ్ ద ఎఫెక్ట్ డ్రగ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్ చేస్తారు. 2 ఒక 10 మంది మీద చేసి బాగుందా లేదా అని. ఫేజ్ 3 లెవెల్స్ ఇక్కడ మేము చేస్తాము. ఇట్స్ మోర్ దెన్ 1000 పీపుల్ చేస్తారు ఆల్రెడీ, బికాస్ సేఫ్టీ ఈజ్ ఇష్యూడ్. చాలా మంది మీద వస్తుందా లేదా అని. సో ముందస్తుగా పిల్లల తల్లిదండ్రుల నుంచి మీరు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ మీద ఎట్లా ప్రయోగం చేస్తారు? పర్మిషన్ తీసుకోకుండా అసలు వీలే కాదు. ఆల్వేస్ దేర్ ఇస్ అ పర్మిషన్. ఎథికల్ కమిటీ నడుస్తుంది, DCIG కూడా తీసుకుంటారు. ఎథికల్ కమిటీకి చైర్మన్గా ఇప్పుడు ఆల్రెడీ డిఎంఈ గారు ఉన్నారు. ఆ డిఎంఈ గారే ఇప్పుడు ఇందులో ఏదో లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది మేడం? లేదు, ఐ థింక్ ఎథికల్ కమిటీ దేర్ సమ్ అదర్ పర్సన్స్ దేర్, బట్ వీ హ్యావ్ రిపోర్ట్స్ టు సీ దట్ consent is taken, and sometimes we also take an interviewed video consult kuda తీసుకుంటాం. depending on the study, written consent, verbal consent తీసుకుని sign of mother and
child also we take. క్లినికల్ ట్రయల్స్లో మీరు చేసిన ప్రయోగాలు ఏమైనా వికటించాయి? ఇప్పటికి 50 మందికి వికటించాయి, వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందండి? That's all fully false news అండి. All safety profile ఒక్క చైల్డ్కి కూడా ఏమీ కాలేదు ప్రాబ్లం ఎక్సెప్ట్ ఫర్ ఫీవర్ విచ్ ఇస్ అ సైడ్ ఎఫెక్ట్ ఫర్ ఎనీ అదర్ వ్యాక్సిన్స్. అదర్ దెన్ దట్ దిస్ నాట్ ద ప్రాబ్లం. అంటే ఏ కంపెనీ నుంచి మీరు శాంపిల్స్ తీసుకున్నారు? వారు ఎవరి మీద ప్రయోగాలు చేశారు? ఆయన చెప్పినట్లు ముందు వీ హ్యావ్ డన్, నేనైతే ఎంఆర్ వ్యాక్సిన్ అని యాక్చువల్ నేషనల్ లెవెల్లో జరిగింది. సో టు ప్రిపేర్ ద వ్యాక్సిన్స్ అదర్ డ్రగ్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ టు ప్రిపేర్ దట్ కదా, అందుకని అది చేశారు. ఎంఆర్ వ్యాక్సిన్ ఒకటి చేశాము, అది ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి చేశారు, పెంటావలెంట్ చేశారు, రోటా చేశారు. సో ఆల్ దీస్ వ్యాక్సిన్స్ ఆర్ ఆల్రెడీ సేఫ్. ఒక్క డెత్ కానీ ఒక హాస్పిటల్ అడ్మిషన్ కూడా ఇప్పుడు దాకా కాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ సేఫ్. అంటే ఎథికల్ కమిటీ ముందు ఈ ప్రయోగాలు చేస్తుంటారా, లేకపోతే కంపెనీ ప్రతినిధుల ముందు మీరు ఈ ప్రయోగాలు చేస్తుంటారా? ఎవరి ముందు ప్రయోగాలు కాదండి, పర్మిషన్ తీసుకుని ఇక్కడ ట్రయల్స్ అవుతాయి, హాస్పిటల్స్కి వస్తారు, వ్యాక్సిన్ కోసం వస్తారు వాళ్ళు. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు ఎన్రోల్ ఇన్ ద ట్రయల్స్ వాళ్ళకి పర్మిషన్ తీసుకుని చేస్తారు. అంటే ఏ సంవత్సరం నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మీద చేశారు? వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అవి యూ హ్యావ్ సంథింగ్స్ సిన్స్ 2016-17 నుండి చేస్తున్నారండి. ఎంతమంది మీద చేశారు? అంటే ఈచ్ ఒక్కొక్క కంపెనీ బట్టి ఉంటుంది. ఒక డ్రగ్ ట్రయల్ ఎంఆర్ వ్యాక్సిన్ ఒక 100 పేషెంట్స్ చేశాము. బికాస్ దే డూ 5 సెంటర్ ట్రయల్, డిఫరెంట్ స్టేట్స్ నుండి చేస్తారు, ఇప్పుడు మన దగ్గరే కాదు మన స్టేట్లో. సో మన హైదరాబాద్లో ఈ హాస్పిటల్ తీసుకున్నారు, కొన్ని గాంధీలో అవుతాయి, ఉస్మానియాలో అవుతాయి, వైజాగ్లో అవుతాయి. సో ఈ క్లినికల్ ట్రయల్స్ అని ఎప్పటి నుండో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ముందు నుండే చేస్తున్నారు. ఇట్స్ నాట్ నథింగ్ న్యూ. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీలకు సంబంధించి వారు మీకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రయోగాలు చేస్తున్నారు, అందువల్లనే ఇట్లాంటి ప్రయోగాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు మీకు వాటాలు ఇస్తుంటారు మేడం? మాకేం ఇవ్వరండి వాటాలు. ఇట్స్ ఆల్ ద పేషెంట్ కేర్. ఆ కంపెనీ పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు, ఇప్పుడు మన వాట్ ఆర్ వి కాల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళ జీతాలు అవన్నీ వస్తాయి. అండ్ పేషెంట్స్కే పైసలు ఇస్తారు వచ్చినందుకు. వాళ్ళకి ఒక 500 రూపీస్ పేషెంట్స్ ఫర్ దేర్ ట్రాన్స్పోర్ట్ అండ్ గోయింగ్ అప్ అవన్నీ. ఇన్ కేస్ దే గెట్ సిక్ దే ఆర్ టేకెన్ గివెన్ అ ప్రొవిజన్ ఫర్ హాస్పిటలైజేషన్ ఆల్సో ఆ కంపెనీ ఇవ్వాలా. కానీ లక్కీలీ వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సిక్నెస్ సో ఫార్. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరు పర్మిషన్ తోటి మీరు ఇలాంటి అనుమతులు తీసుకొని ప్రయోగాలు చేస్తుంటారు? ఎవరు దీనికి సుప్రీంగా ఉంటారు మేడం? దట్ ఐ థింక్ యూ కెన్ ఆస్క్ డాక్టర్ రవి అండి. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా అన్ని అనుమతులు తీసుకొని తాము ప్రయోగాలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రయోగం కూడా వికటించలేదు. పెద్ద పెద్ద కంపెనీలు వారి అనుమతులు, అదేవిధంగా అధికారుల అనుమతులు తీసుకొని తాము ప్రయోగాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం. కొంతమంది కావాలని తమ సంస్థ మీద, నీలఫర్ సిబ్బంది మీద, అదేవిధంగా డాక్టర్ల మీద వ్యతిరేకంగా ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ ఫణికుమార్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.